అట్లాగే విద్యారంగ సమస్యకు పరిష్కారం చేయాలని, విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో విద్యారంగాన్ని బాగుపడిందని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యారంగానికి గాలి వదిలేసారు తప్ప కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. నా పేరు శివప్రశాంతం, పీడిఎస్ భద్రాచలం నిధులు కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం మొదటి కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యారంగానికి వచ్చే సంవత్సరటువంటి అసెంబ్లీ సమావేశాలలో 30% నిధులు కేటాయించాలని చెప్పేసి, అట్లాగే విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం, వెంటనే నియమించాలని చెప్పేసి, అట్లాగే కొన్ని డిమాండ్స్ లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు హాస్టళ్లలో, కాలేజీలలో స్కాలర్షిప్లు రాకోకుండా పేద విద్యార్థులు భద్రాచలం సంబంధించినటువంటి ఉన్నటువంటి మొత్తం ఏజెన్సీ ఏరియాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా పేద విద్యార్థులు ఉంటారు. వీరు చదువుకునే పరిస్థితులలో స్కాలర్షిప్ రాక, అట్లాగే సర్టిఫికేట్ల కోసం ప్రైవేట్ విద్యా సంస్థల సర్టిఫికేట్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో ఈరోజు సవాల్ చేస్తా ఉంది పీడిఎస్యు. కనీసం మీకు సోయింటే విద్యారంగం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించిన దాంట్లో విద్యాశాఖ మంత్రిని నియమించండి ప్రస్తుతం చెప్పేసి కూడా పీడిఎస్ డిమాండ్ చేస్తుంది. కనీసం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి సీఎం గా ఉన్నటువంటి మీరు చెప్పుకున్నటువంటి మీరు ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. 30% నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యారంగం బాగుపడుతుంటే ఇంకా బస్సు పెట్టే పరిస్థితి రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. బీఆర్ఎస్ అప్లై చేస్తుంది, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిలో చేస్తా ఉంది. కాబట్టి ప్రజల అట్లాగే విద్యార్థులకు సంబంధించిన ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. రాబోయే రోజులలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకో చేసి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అట్లాగే మంత్రిని, విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసం కానీ, అట్లాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి విద్యారంగం బాగుపడడం కోసం ఉద్యమించక తప్పదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం.